హలో! అందరికీ నమస్కారం. నేను మేకల. నేను కొన్ని ఆన్‌లైన్‌లో సిరమిక్ పాట్స్ తెప్పిచ్చాను. అది కూడా రీజనబుల్ ప్రైస్‌లోనే దొరికాయి. మొదట నేను బుద్ధుడి పాట్ తెప్పిచ్చాననమాట. అది కూడా వైట్ కలర్‌లో చాలా వైట్ అంటే కొద్దిగా పీస్‌ఫుల్‌గా ఉంటుంది చూడ్డానికి అని. నేను ఏది కొన్నా ఇంట్లోకి వైటే ఎక్కువ కొంటుంటాను. సోఫా కవర్స్ కానీ, కర్టెన్స్ కానీ, ఈ మధ్య పాట్స్ కూడాను నేను వైట్‌లోనే కొనుక్కుంటున్నా. అవి కూడా ఇండోర్ ప్లాంట్స్‌కే. ఈ చిన్ని పాట్ అయితే గనక నిజంగా చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. మంచిగా క్వాలిటీ ఉంది. నేనైతే 2 తెప్పించాను. ఒకటి టీవీ క్యాబినెట్ దగ్గర పెడదామని, 2 కిచెన్‌లో పెట్టుకుందామని. ఇంకా ఆ తర్వాత వచ్చి బుడ్డ బేబీది ఒక చిన్ని పాట్ అనమాట. చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నిందో ఆన్‌లైన్‌లో చూసేటప్పుడు. ఒక బుట్టని చేతిలో పట్టుకున్నట్టుగా ఎంత అందంగా ఉన్నిందో అందుకే ఆర్డర్ పెట్టాను. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 4 చిన్ని పాట్స్ అన్నమాట. ఇవి కూడా సిరమిక్ పాట్సే. ఒక కుండలాగా చూడ్డానికి ముద్దుగా ఉంటది. ఒక అందంగా ఒక లుక్ బావుంటది అని తెప్పిచ్చాను. ఇందులో నేను తెప్పించినవన్నీ పాట్స్ కూడాను అన్నీ సెరమికే. ఏది పగలకుండా, ఏది బ్రేక్ అవ్వకుండా ఎంత నీట్‌గా ప్యాకింగ్ చేసిచ్చారంటే, అంత అందంగా ప్యాకింగ్‌తో సహా మంచి క్వాలిటీ కూడా ఇచ్చారు. ఇంక నేనివన్నీ పాటింగ్ చేద్దామనేసి పాటింగ్ మిక్స్ కూడా ఆన్‌లైన్‌లోనే తెప్పించాను నేను. పాటింగ్ చేసేటప్పుడు ఇంకా మన్నంతా పక్కన పడుతుంది. అలాగే తడిచిపోయి ఉంటుంది. కొద్దిగా తేమగా ఉంటుంది కాబట్టి రైస్ బ్యాగ్‌లో కవర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసి ఫ్లాట్ చేశాననమాట. ఇంతకుముందు ఒకసారి ఇలా పాటింగ్ మిక్స్ తెచ్చి ఇలా చేసినప్పుడు న్యూస్ పేపర్ అంతా ఫ్లాట్ చేసి యేసున్నాననమాట. పాటింగ్ చేస్తూ ఉంటాం కదా! నీళ్లు వేస్తుంటాము. అలాగే కొద్దిగా తేమగా ఉంటుంది. న్యూస్ పేపర్ ఏస్తే ఇంకా ఆటోమేటిక్‌గా అది కరిగిపోతుంది. కిందంతా టైల్స్ అన్నీ ఒక బ్లాక్ కలర్‌లో మారిపోయాయి. సో, అలా కాకుండా ఈసారి ఈ ప్లాన్ చేసుకొని ఇలా చేస్తున్నాననమాట పాటింగ్. ఇది పాట్ మిక్స్ రెడీగా వస్తుంది. రెడీమేడ్‌గా మనం అలానే పాటింగ్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్‌గా ఈ 3 మనం వేసే మట్టి కానీ, కంపోస్ట్ కానీ, ఈ కోకోపీట్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది నాకి ఆన్‌లైన్‌లో రూ. 399 పడింది. 5 కేజెస్ వస్తుంది. ఇంక ఇవన్నీ రెడీ చేసుకొని పాట్స్ అన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాను. అన్నింటికి ఒకే పాట్ మిక్స్ కాబట్టి నాకంత టెన్షన్ ఏమీ లేదు. అలాగే మన గార్డెన్‌లోనే అన్నీ ఉన్నాయి కదా! జడే ప్లాంటు, మనీ ప్లాంటు, ఈ సింగోనియం ఇవంతా ఉన్నాయి కదా! లక్కీ ప్లాంట్ కూడా ఇంట్లోనే ఉన్నింది. అవన్నీ కట్ చేసి ఎత్తుకొచ్చుకొని పెట్టాననమాట. ఇంక పాటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. దానికి నేను టెంకాయ కొట్టిన తర్వాత కొబ్బరిని అంతా వేరు చేసుకొని, ఆ చిప్పల్ని కొద్దిగా చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఆ పీసుల్ని నేను ఈ చిన్న పాట్స్‌లో ఆ హోల్స్ దగ్గర సపోర్ట్‌గా పెడుతున్నాను నేను. ఈ ప్లేస్‌లో మరీ పెద్దవి కాకుండా చిన్న రాళ్ళు ఒక 4 లేదా 5 పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా సపోర్ట్ పెట్టడం వల్ల హోల్స్‌లో వాటర్ అనేది కొద్దిగా తొందరగా వెళ్ళడానికి, చెట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. 4 పాట్లు ఉన్నాయి కదా! ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంది. కానీ నేను చేసింది బ్లాక్ కలర్ ఉండేది మెరూన్ కలర్‌లో చేసుకున్నాను. బట్ అది బ్లాక్ వచ్చింది. ఒకప్పుడు నేను బ్లాక్ కలర్‌ని చాలా ఇష్టపడుతుంటి. బట్ ఇప్పుడెందుకో నాకు బ్లాక్ అంటే నచ్చలేదు. నచ్చలేదు అంటే వేసుకుంటాను అన్ని ఏ వస్తువులైనా తెచ్చుకుంటాను. కానీ ఎక్కువ ఇష్టంగా నేను చూసుకోను బ్లాకు. ఎందుకో తెలీదు అలా తయారయ్యింది నా మైండ్ సెట్. అలా తయారయ్యాను నేను ఈ మధ్య. బట్ ఎనీహౌ ఇది బ్లాక్ అయినా కూడాను ఇది ఈ పాట్ ఉన్న సైజ్ కానీ, అది ఉన్న క్యూట్‌గా భలే ఉంది బ్లాక్ అయినా. అందుకే పెట్టేసాను నేను. ఈ జడే ప్లాంట్ ఉంది కదా! దీని గురించి చాలా పెద్ద కథ ఉంది. అది నేను ఆఫీస్ అవ్వగానే ఇంటికొస్తున్నప్పుడు ఒక పెద్ద చెట్టులా కొట్టి పడేశారన్నమాట. అది చాలా వాడిపోయింది. ఇంకా చనిపోయింది ఈ చెట్టు. ఇంక మనం తీసుకెళ్ళినా కూడాను ఏమీ ఉపయోగం ఉండదు అనుకున్నాను. ఎలాగైతేనేమి తీసుకెళ్ళి పెడదాం. బతికితే ఓకే. బతకకపోతే వదిలేద్దాం అనుకున్నాను. అందులోనూ మనకిష్టమైన చెట్లను ఎక్కడన్నా చూసినా అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాలి అనే ఆతృతే ఎక్కువుంటుంది. అలాంటిది మనం ఇలాంటి చెట్టును వదిలేస్తామా? అందుకనేసి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాను. కట్ చేసి మొత్తం ఒక చిన్న పాట్‌లోన, పెద్ద పాట్‌లోన, మీడియంలోన అన్నింటిలోనూ ఒక 4 పాట్స్‌లో పెట్టాను.
నిజంగా చెప్పాలంటే మొత్తం అన్నీ బ్రతికేసాయి. చిన్న చిన్న కొమ్మలు గూడా ఒక పక్కన పెట్టుంటే అందులో కూడాను చిన్న చిన్న కొమ్మలొచ్చేసి మొత్తం అంతా మలిచిపోయింది. అది తెచ్చి ఈ పాట్స్‌లో పెట్టినప్పుడు అయితే నేను ఏ క్లిప్పు తీయలేదు. ఎందుకంటే అప్పటికి నేనింకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి. అప్పుడు నేనెలా ఫీలయ్యానో, ఇప్పుడు నేనెలా ఫీలయ్యానో ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేను ముందు గ్లాస్ జార్‌లో ఈ హనీ బాటిల్స్ ఇవంతా ఉంటాయి కదా! అవంతా క్లీన్ చేసి అందులో వాటర్ నింపి నేను లక్కీ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అన్నీ పెట్టింటి. వాటన్నింటిని తీసి ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను సిరమిక్ పాట్స్‌లోకి. బాగా బ్రతికాయి. కట్ చేసి కొమ్మలు కట్ చేసి పెట్టుంటి. కానీ అవి అలానే ఉన్నాయి. పెరగట్లేదు. ఏదో కొద్దిగా పెరిగాయి. ఒక ఇంచు, ఒక 1 ½ ఇంచ్ లాగా అంతే. అలాగే ఒక 8 ఇంచెస్ పాట్స్ కూడా పెద్దవి ప్లాస్టిక్‌వి కూడా తెప్పిచ్చాను. ఇవి పెడితే కొద్దిగా పెద్ద చెట్లు కొద్దిగా గుబురుగా వస్తాయి. కొద్దిగా థిక్‌గా బావుంటాయి చూడ్డానికి అని ఇవి కూడా తెప్పిచ్చాను. చిన్న చిన్న పాట్‌లో ఈ కుండల్లాంటి పాట్స్‌లో కొన్ని వాటిల్లో మనీ ప్లాంట్ పెట్టాను. కొన్ని వాటిల్లో వచ్చేసి జడే ప్లాంట్, కొన్ని వాటిల్లో వచ్చేసి ఇంకా ఈ చిన్న పాట్స్‌లో ఇంకా సింగోనియం పెట్టలేం కదా! అందుకే మనీ ప్లాంట్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ చిన్న పాట్స్‌కి హోల్స్ ఉన్నాయి కాబట్టి కింద వాటర్ మనం పోసినా కూడాను కింద బయట రాకుండా ఉండడానికి నేను బిగ్ బాస్కెట్‌లో ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ ఒక 10 దాకా తెప్పించాననమాట. పాటింగ్ అయిపోనుంచి ఈ ప్లేట్‌లో మొత్తం అంతా క్లీన్ చేసి బయటంతా ప్లేట్‌లో పెట్టి మళ్ళీ అరేంజ్ చేసుకుంటాను. ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడంతా అరేంజ్ చేసుకుంటాను. మామూలుగా చిన్న పాట్స్‌లో సెరమిక్ పాట్స్‌లో ఎలా పెట్టానో సేమ్ అలానే ఈ పాట్స్‌లో కూడాను టెంకాయ చిప్పల ముక్కలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఆ పీసులని ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీని ప్లేస్‌లో నేను ఈ స్టోన్స్ రాళ్ళు పెట్టుకుందాం అనుకున్నాను. దీని బదులు నేను చిన్న చిన్న రాళ్ళు పెడదామని అనుకున్నాను బాటమ్‌లో. బట్ అవి వెయిట్ ఎక్కువ కదా! ఎందుకులే అనేసి నేను ఇలాంటి టెంకాయ చిప్పల ముక్కలు చేసి పెడుతున్నాను. ఇవి కొద్దిగా పెద్ద పాట్స్ కాబట్టి ఇందులో సింగోనియం ముక్కలు పెడుతున్నాను. అలానే కొద్దిగా సైడ్‌లో జడే ప్లాంట్ కూడాను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనీ ప్లాంట్ కూడా పెట్టాననమాట. 3 పెట్టినా కూడాను గ్రో అవుతాయి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద కొమ్మలు పెట్టలేదు కాబట్టి చిన్న చిన్న కొమ్మలే కాబట్టి అవి 3 గ్రో అవుతాయి. ఏ ప్రాబ్లమ్ ఉండదు. హెల్తీగానే పెరుగుతాయి. నేను ముందు ఇలానే పెంచాను కూడాను. ఈ ప్లాస్టిక్ పాట్స్‌కైతే నేను స్టాండ్ కొనలేదు. ఎందుకంటే దానికే జోడీ వచ్చేసాయి అప్పుడు కొన్నప్పుడు. సో, 4 స్టాండ్స్, 4 బాటమ్‌లు, 4 పాట్స్ వచ్చాయి. ఈ లక్కీ ప్లాంట్ 2 కొమ్మలు మిగిలాయి. మిగతా అన్నీ ఒక 15, 20 దాకా ఉన్నాయి. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ తెచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఈ 2 మిగిలాయి. 5 ఇయర్స్ నుంచి. ఆ రెండింటిని ఇప్పుడు పాట్స్‌లో పెడుతున్నాను. ఏదైనా ఒక సపోటా చెట్టు, మామిడి చెట్టు పెడితే పండ్లు ఎలా ఇస్తాయో, అలా నేను జడే ప్లాంట్ పెట్టేసరికి నాకెప్పుడు కావాలంటే అప్పుడు ఈ చెట్టు పెద్దదైపోయి పండ్లిచ్చినట్టు నాకీ కొమ్మలు పెరుగుతూనే ఒక్కొక్క చెట్టు ఇస్తోంది. ఒక్కొక్క కొమ్మనిస్తోంది. నాకు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ ఎక్కడైనా ఇలా ఇక్కడ అందంగా ఉండాలి అని అనుకుంటానో
అక్కడ ఒక పాట్‌ని రెడీ చేసుకొని అక్కడ ఈ కొమ్మని కట్ చేసుకొని మరీ పెట్టుకుంటా నేను. ఈ మనీ ప్లాంట్ కూడాను కట్ చేసి మరి ఈ ఎడ్జులుంటాయి కదా! అక్కడి నుంచి ఈ మిడిల్‌లో కొద్దిగా కట్ చేసి అలానే ఈ గ్లాస్ జార్ ఉంటుంది కదా! అందులో పెట్టుకుంటున్నాను. అది కొద్దిగా వేర్లు రానించి ఈ పాట్‌లోకి షిఫ్ట్ చేస్తాననమాట. అలా ఎందుకు చేసుకుంటాను అంటే గత 3 ఇయర్స్ నుంచి ఎలా కొమ్మలు కట్ చేసి పెట్టుంటే అవి అలానే ఉన్నాయి. మాక్సిమం ఒక 1 ఇంచ్ ఆర్ 1 ½ ఇంచ్ పెరుగుంటాయి అంతే. చెట్లు పెట్టాక కొద్దిగా పెరగాలి కదా! సో, పెరగకుండా అలానే ఉంటే నాకీ ఈ గ్లాస్ జార్‌లో ఎలా పెంచాలో తెలియలేదేమో. అందుకనేసి నేను పాట్ మిక్స్ తెచ్చి మరి ఈ పాట్స్‌లో పెంచుతున్నాను. ఇల్లంతా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అలానే మనసుకు కూడా ఏదో తృప్తి అనిపిస్తుంది. అవి పెరుగుతూ ఉంటాయి కదా! ఇప్పటికైతే నా దగ్గర ఉన్నవే కొద్ది పాట్సే కదా! అవి నాకీ క్యాబినెట్, కిచెన్ అండ్ హాల్‌లోన పెట్టాలనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఐడియాసు. అవన్నీ నెక్స్ట్ ప్లాన్ చేస్తాను. ఒకటి ఫ్రిడ్జ్ పైన గూడా పెట్టుకున్నాను. ముందు గ్లాస్ జార్ ఉండింది. ఇప్పుడు సింగోనియం అన్నీ కలిపి ఫ్రిడ్జ్ పైన ఒక పెద్ద పాట్‌లో పెట్టాను. అలాగే హాల్‌లో అంతా ఖాళీగా ఉంటే ఒక సైడు అక్కడ పెట్టాననమాట. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిన్ని బుడ్డి బేబీని పెట్టాననమాట. ఇంకా కిచెన్‌లో వచ్చేసరికి ఒక బుద్ధుడి పాటు, ఇంకా నెక్స్ట్ మిగతావన్నీ చిన్న చిన్న కుండల పాట్స్ ఉంటాయి కదా! అవి ఒక ప్లాస్టిక్ పాట్ పెట్టుకున్నాను. ఇప్పటికైతే నాకు నచ్చిన ప్లేస్‌లో నాకు ఎక్కడ కావాలనుకున్నానో అక్కడ ఆ ప్లేస్‌లో నేను కొన్ని నింపాను. ఇప్పుడైతే ఈ గ్లాస్ జార్‌లో నుంచి స్టీల్ స్టాండ్‌లోకి మార్చాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఇది చెప్పాను కదా! ఇది మ్యారేజ్‌కొచ్చిన గిఫ్ట్‌లివి. అంటే పెళ్ళికి ఇన్వైట్ చేస్తూ అవి ఇచ్చారనమాట. ఇలా సెట్ చేసుకున్నాను కిచెన్‌లో టీవీ క్యాబినెట్, ఫ్రిడ్జ్ పైన అండ్ హాల్‌లోన. నాకు తెలిసినంతలో ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా ఫర్దర్‌గా ముందరికి ఏవైనా కొత్త పాట్స్ తెస్తే అవి వాల్స్‌కి స్టిక్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఇదండి వీడియో. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.